Hello guys, I'm Ramanjanalu and welcome back to another insightful episode of the Hindu News Analysis. So today we will dive deep into the most significant headlines and stories covered by the Hindu newspaper. So from politics to economics and national to international, we have got it all covered for you. సో ఈరోజు మేము ది హిందూ న్యూస్ పేపర్ ద్వారా కవర్ చేయబడిన అత్యంత ముఖ్యమైన ముఖ్యాంశాలు మరియు కథనాలను లోతుగా పరిశీలిస్తాము. అవి రాజకీయాల నుండి అర్థశాస్త్రం వరకు ఆర్థిక శాస్త్రం వరకు మరి జాతీయం నుండి అంతర్జాతీయం వరకు మేము మీకోసం అన్నిటినీ కవర్ చేస్తాము. సో గ్రాబ్ యువర్ నోట్ ప్యాడ్స్ అండ్ గెట్ రెడీ టు స్టే ఇన్ఫార్మ్డ్ అండ్ ఎంగేజ్ విత్ ది వరల్డ్ ఈవెంట్స్. సో లెట్ గెట్ స్టార్టెడ్. ఆర్టికల్ నెంబర్ 1, ది టర్కీ సిరియా ఎర్త్క్వేక్ ఇన్ 2023. అంటే 2023లో టర్కీ సిరియా భూకంపం. పాయింట్ నెంబర్ 1, డేట్ అండ్ లొకేషన్. On February 6, 2023, a significant earthquake struck Turkey and Syria, causing extensive damage and loss of life. అంటే ఫిబ్రవరి 6, 2023న టర్కీ మరియు సిరియాలో ఒక ముఖ్యమైన భూకంపం సంభవించింది. దీని వలన విస్తృతమైన నష్టం మరియు ప్రాణ నష్టం జరిగింది. పాయింట్ నెంబర్ 2, ఇంపాక్ట్. The earthquake resulted in a death toll of 50,000 people with more than 1 lakh individuals sustaining injuries. Furthermore, 1.5 crore people and 40 lakh buildings were affected and approximately 3.45 lakh apartments were destroyed. సో ఈ భూకంప ఫలితంగా 50,000 మంది మరణించారు, 1,00,000 మందికి పైగా వ్యక్తులు గాయపడ్డారు, ఇంకా 1.5 కోట్ల మంది ప్రజలు మరియు 40 లక్షల భవనాలు ప్రభావితమయ్యాయి, మరియు సుమారు 3.45 లక్షల అపార్ట్మెంట్లు ధ్వంసమయ్యాయి. అండ్ పాయింట్ నెంబర్ 3, సెస్మిక్ హిస్టరీ. Turkey has a history of seismic activity, making earthquakes in the region, while not entirely unexpected, particularly devastating. అంటే టర్కీకి భూకంప కార్యకలాపాల చరిత్ర ఉంది. సో ఈ ప్రాంతంలో భూకంపాలు సంభవించాయి, అయితే పూర్తిగా ఊహించినవి కావు, ముఖ్యంగా వినాశకరమైనవి అన్నమాట ఇప్పుడు ఈ మధ్య జరిగినవి. దెన్ పాయింట్ నెంబర్ 4, సైంటిఫిక్ డిస్కవరీ. Scientists used kinematic slip inversion and faulty property modeling to trace the earthquake's origin to seismic activity along with the East and North Anatolian fault line. So these fault lines were found to be in constant interaction, exchanging stress, leading to the earthquake. అంటే భూకంపం యొక్క మూలాలను తూర్పు మరియు ఉత్తర అనటోలియన్ ఫాల్ట్ లైన్ వెంట భూకంప కార్యకలాపాలు గుర్తించబడడానికి శాస్త్రవేత్తలు కైనెటిక్ స్లిప్ ఇన్వర్షన్ మరియు ఫాల్ట్ ప్రాపర్టీ మోడలింగ్ను ఉపయోగించారు. ఈ ఫాల్ట్ లైన్లో స్థిరమైన పరస్పర చర్యలో ఉన్నట్లు ఒత్తిడిని మార్చుకోవడం భూకంపానికి దారితీసినట్లు కనబడుతుంది. దెన్ పాయింట్ నెంబర్ 5, ఇంప్లికేషన్స్. The earthquake has revealed the unpredictability of seismic events and provided valuable insights into the Earth's inner workings. సో భూకంప సంఘటనల అనూహ్యతను వెల్లడించింది మరియు భూమి యొక్క అంతర్గత పనితీరుపై విలువైన అంతర్దృష్టులను అందించింది. పాయింట్ నెంబర్ 6, హ్యుమానిటేరియన్ క్రైసిస్. ది ఎర్త్క్వేక్ ట్రిగ్గర్డ్ ఎ సిగ్నిఫికెంట్ హ్యుమానిటేరియన్ క్రైసిస్ డ్యూ టు ది ఎక్స్టెన్సివ్ డ్యామేజ్ అండ్ లాస్ ఆఫ్ లైఫ్, emphasizing the need for disaster preparedness and mitigation in earthquake prone regions. అంటే భూకంపం విస్తృతమైన నష్టం మరియు ప్రాణ నష్టం కారణంగా గణనీయమైన మానవతా సంక్షోభాన్ని ప్రేరేపించింది. ఈ భూకంపం సంభవించే ప్రాంతాల్లో విపత్తు సంసిద్ధత మరియు ఉపశమనం యొక్క అవసరాన్ని నొక్కి చెప్తుంది. సో కమింగ్ టు ఆర్టికల్ నెంబర్ 2, ది గ్రావిటేషనల్ కాన్స్టెంట్ అండ్ ఇట్స్ సిగ్నిఫికెన్స్. అంటే గురుత్వాకర్షణ స్థిరాంకం మరియు దాని ప్రాముఖ్యత. సో డెఫినేషన్ ఆఫ్ గ్రావిటీ. Gravity is the force that objects experience when they move along the curved path created by the wrapping of space-time due to mass. So this force attracts objects toward the source of mass. అంటే గురుత్వాకర్షణ అనేది వస్తువులు ద్రవ్యరాశి కారణంగా స్పేస్ టైం యొక్క వార్ఫింగ్ ద్వారా సృష్టించబడిన వక్ర మార్గంలో కదులుతున్నప్పుడు అనుభవించే శక్తి. సో ఈ శక్తి ద్రవ్యరాశి మూలం వైపు వస్తువులను ఆకర్షిస్తుంది. Point number 2, gravitational constant G. It denoted as G. The gravitational constant is a crucial fundamental physical constant. It was accurately determined by Henry Cavendish in 1907.
సో ఈ గురుత్వాకర్షణని జీగా సూచించబడుతుంది. గురుత్వాకర్షణ స్థిరాంకం కీలకమైన ప్రాథమిక భౌతిక స్థిరాంకం. దీనిని 1797లో హెన్రీ క్యావెండిష్ నిర్ణయించారనమాట. దీన్ని ఇండికేట్ చేశారు, ఆయన దీన్ని కనిపెట్టారు. సో హెన్రీ క్యావెండిష్ అనే అతను 1797లో ఈ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ జీగా నిర్ణయించారు. దెన్ పాయింట్ నెంబర్ 3, ఫౌండేషనల్ ఇన్ ఫిజిక్స్. The gravitational constant is a key component of both Isaac Newton's law of universal gravitation and Albert Einstein's theory of general relativity. అంటే గురుత్వాకర్షణ స్థిరాంకం అనేది ఐజాక్ న్యూటన్ యొక్క సార్వత్రిక గురుత్వాకర్షణ నియమం మరియు ఆల్బర్ట్ ఐన్స్టీన్ యొక్క సాధారణ సాపేక్ష సిద్ధాంతం రెండిటిలోనూ కీలకమైన అంశం. దెన్ పాయింట్ నెంబర్ 4, role in gravity. The strength of gravity which pulls objects toward a mass is determined by the value of gravitational constant g. It quantifies the gravitational force intensity. అంటే ఈ గురుత్వాకర్షణ బలం వస్తువులను ద్రవ్యరాశి వైపు లాగుతుంది. గురుత్వాకర్షణ స్థిరాంకం g విలువ ద్వారా నిర్ణయించబడుతుంది. సో ఇది గురుత్వాకర్షణ శక్తి యొక్క తీవ్రతను గణిస్తుంది. దెన్ పాయింట్ నెంబర్ 5, historical significance. The accurate determination of g by Henry Cavendish is a crucial milestone in the understanding of gravity and laid the foundation for the modern physics, shaping our understanding of the universe. అంటే హెన్రీ క్యావెండిష్ జీ యొక్క ఖచ్చితమైన నిర్ణయం గురుత్వాకర్షణను అర్థం చేసుకోవడంలో కీలకమైన మైలురాయి మరియు విశ్వంపై మన అవగాహనను రూపొందించడంలో ఆధునిక భౌతిక శాస్త్రానికి పునాది వేసింది. Then coming to article number 3, the break-ins at aid awarenesses. Article number 3, the break-ins at aid warehouses in Gaza and the ongoing conflict between the Israel and Hamas. సో గాజాలోని సహాయ గిడ్డంగుల వద్ద విచ్ఛిన్నం మరియు ఇజ్రాయిల్ మరియు హమాస్ మధ్య కొనసాగుతున్న సంఘర్షణ. సో పాయింట్ నెంబర్ 1, warehouse break-ins. Thousands of people in Gaza broke into aid warehouses to obtain essential supplies like flour and hygiene products, reflecting growing desperation and the deteriorating public order. So this occurred 3 weeks into the conflict between the Israel and Hamas. సో గాజాలో వేలాది మంది ప్రజలు పిండి మరియు పరిశుభ్రత ఉత్పత్తుల వంటి అవసరమైన సామాగ్రిని పొందేందుకు సహాయ గిడ్డంగుల్లోకి ప్రవేశించారు. సో ఇది పెరుగుతున్న నిరాశ మరియు క్షీణిస్తున్న ప్రజాక్రమాన్ని ప్రతిబింబిస్తుంది. సో ఇజ్రాయిల్లో మరియు హమాస్ మధ్య 3 వారాల వివాదానికి ఇదంతా జరుగుతుంది. అండ్ పాయింట్ నెంబర్ 2, ongoing conflict. The conflict between the Israel and Gaza's militant Hamas rulers has been ongoing, with the tanks and infantry entering Gaza as a part of what Israel's Prime Minister Benjamin Netanyahu termed the second stage of the war. అంటే ఇజ్రాయెల్ మరియు గాజా యొక్క మిలిటెంట్ హమాస్ పాలకుల మధ్య వివాదం కొనసాగుతుంది. సో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు యుద్ధం యొక్క 2వ దశగా పేర్కొన్న దానిలో భాగంగా గాజాలోకి ట్యాంకులు మరియు పదాతి దళాలు ప్రవేశించాయి. దెన్ పాయింట్ నెంబర్ 3, conflict origins. The conflict was triggered by Hamas incursion into Israel on October 7th, leading to the military response from Israel involving air strikes, grounding operations and naval actions. సో అక్టోబర్ 7న ఇజ్రాయెల్లోకి హమాస్ చొరబాటు కారణంగా ఈ వివాదం ఏర్పడింది. వైమానిక దాడులు, భూసేకరణలు మరియు నౌకాదళ చర్యలతో కూడిన ఇజ్రాయెల్ నుండి సైనిక ప్రతిస్పందనకు దారితీసింది. దెన్ పాయింట్ నెంబర్ 4, humanitarian concerns. The break-ins at aid warehouses indicate the pressing humanitarian concerns in the region, with people resorting to such measures due to shortages and the prolonged conflict. సో సహాయ గిడ్డంగుల వద్ద బ్రేకిన్లు ఈ ప్రాంతంలో మానవతావాద ఆందోళనను సూచిస్తున్నాయి. కొరత మరియు దీర్ఘకాలిక సంఘర్షణ కారణంగా ప్రజలు అలాంటి చర్యలను ఆశ్రయిస్తున్నారు. దెన్ పాయింట్ నెంబర్ 5, UN's perspective. The UN agency expressed concerns that these warehouse break-ins signal
ఏ బ్రేక్ డౌన్ ఇన్ సివిల్ ఆర్డర్ హైలైటింగ్ ది సీరియస్నెస్ ఆఫ్ ది సిచ్యువేషన్ ఇన్ గాజా. అయితే ఈ వేర్ హౌస్ బ్రేకింగ్స్లు సివిల్ ఆర్డర్లో పతనాన్ని సూచిస్తున్నాయని, గాజాలో పరిస్థితి తీవ్రతను ఎత్తి చూపిస్తున్నాయని యుఎన్ ఏజెన్సీ ఆందోళన వ్యక్తం చేసింది. Then point number 6, Israeli actions. So Israel reported strikings over 450 militant targets including Hamas command centers in the past 24 hours as part of its military operations. అంటే ఇజ్రాయెల్లో తన సైనిక కార్యకలాపాలతో భాగంగా గత 24 గంటల్లో హమాస్ కమాండ్ సెంటర్లో సహా 450కి పైగా మిలిటెంట్ టార్గెట్లపై దాడి చేసినట్లు నివేదించింది. Then coming to article number 4, anticipated Biden meeting faces challenges, says China's foreign minister. సో బైడెన్ సమావేశం సవాళ్ళను ఎదుర్కొంటుందని చైనా విదేశాంగ మంత్రి చెప్పారు. పాయింట్ నెంబర్ 1, చైనాస్ ఫారిన్ మినిస్టర్ వాంగ్ యీ ఎక్స్ప్రెస్డ్ కన్సర్న్స్ అబౌట్ ది ఫోర్త్ కమింగ్ మీటింగ్ బిట్వీన్ ది ప్రెసిడెంట్ జీ జింగ్పిన్ అండ్ యుఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్. అంటే చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యూ అధ్యక్షుడు జీ జింగ్పిన్ మరియు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మధ్య జరగనున్న సమావేశం గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దెన్ పాయింట్ నెంబర్ 2, వాంగ్ యీ comment suggests that the preparations for the meeting will not be without difficulties, and he emphasized the need for both sides to collaborate in order to achieve positive outcomes. అయితే వాంగ్ యూ యొక్క వ్యాఖ్యలు సమావేశానికి సన్నాహాలు ఇబ్బందులు లేకుండా ఉండవని సూచిస్తున్నాయి మరియు సానుకూల ఫలితాలను సాధించడానికి రెండు వైపులా సహకరించుకోవాల్సిన అవసరం ఉన్నాయని ఆయన చెప్పారు. దెన్ పాయింట్ నెంబర్ 3, డ్యూరింగ్ ఎ రీసెంట్ 3-day visit to Washington, వాంగ్ యీ held discussions with President Biden, Secretary of State Antony Blinken and National Security Advisor Jake Sullivan, indicating a high-level diplomatic engagement. అంటే వాషింగ్టన్లో ఇటీవల 3 రోజుల పర్యటన సందర్భంగా వాంగ్ యీ అధ్యక్షుడు బైడెన్, విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకన్ మరియు జాతీయ భద్రతా సలహాదారుడు జేక్ సుల్లివన్లతో ఉన్నత స్థాయి దౌత్య ఒడంబడికను సూచిస్తూ చర్చలు జరిపారు. దెన్ పాయింట్ నెంబర్ 4, both China and the United States have agreed to pursue a bilateral meeting with the Asian Pacific Economic Cooperation Forum Summit in San Francisco in November, serving as the intended venue for the meeting. So this event holds significant geopolitical importance. సో చైనా మరియు యునైటెడ్ స్టేట్స్ రెండు ద్వైపాక్షిక సమావేశాన్ని కొనసాగించడానికి అంగీకరించాయి. నవంబర్లో శాన్ ఫ్రాన్సిస్కోలో ఆసియా టు పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ ఫోరం సమ్మిట్ సమావేశానికి ఉద్దేశించిన వేదికను పనిచేస్తుంది. సో ఈ సంఘటన గణనీయమైన భౌగోళిక రాజకీయ ప్రాముఖ్యతను కలిగి ఉంది. దెన్ కమింగ్ టు ఆర్టికల్ నెంబర్ 5, చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ డెలిగేషన్ విజిట్ సాల్మన్ ఐలాండ్స్. సో చైనా కమ్యూనిస్ట్ పార్టీ ప్రతినిధి బృందం సోలమాన్ దీవులను సందర్శించింది. పాయింట్ నెంబర్ 1, a Chinese Communist Party delegation visited the Solomon Island to emphasize the flourishing cooperation between China and the Pacific nation. అయితే చైనా మరియు పసిఫిక్ దేశం మధ్య అభివృద్ధి చెందుతున్న సహకారాన్ని నొక్కి చెప్పడానికే చైనా కమ్యూనిస్ట్ పార్టీ ప్రతినిధి బృందం సోలమాన్ దీవులను సందర్శించింది. పాయింట్ నెంబర్ 2, ది డెలిగేషన్ వాజ్ లెడ్ బై గో ఎంగ్ చూ, the deputy head of the international department under the Chinese Communist Party Central Committee. సో చైనా కమ్యూనిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీ ఆధ్వర్యంలోని అంతర్జాతీయ విభాగం డిప్యూటీ హెడ్ గువయోజ్ ఈ ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించారు. అండ్ పాయింట్ నెంబర్ 3, the visit took place from the Friday to Sunday and include meetings with Solomon Islands Prime Minister Manasseh Sogavara, a foreign minister and energy minister. సో ఈ పర్యటన శుక్రవారం నుండి ఆదివారం వరకు జరిగింది మరియు సోలమన్ దీవుల ప్రధానమంత్రి హుస్సేన్ సొగవారే విదేశాంగ మంత్రి మరియు ఇంధన మంత్రులతో సమావేశాలు కలిగి ఉంది. అండ్ పాయింట్ నెంబర్ 4, China and the Solomon Island had signed a political pact in July, marking an upgrade of their relationship to a comprehensive strategic partnership when Prime Minister Sogavara met Chinese Premier Li Qiang in Beijing. అయితే చైనా మరియు సోలమన్ దీవులు జూలైలో ఒక
పోలింగ్ ఒప్పందంపై సంతకం చేశాయి. ప్రధానమంత్రి సోగోవారే బీజింగ్లో చైనా ప్రధాని లీ కియాంగ్ను కలిసినప్పుడు వారి సంబంధాన్ని సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి అప్గ్రేడ్ చేశారు. సో దెన్ కమింగ్ టు ఆర్టికల్ నెంబర్ 6, కెనడా ఇండియా రిఫ్ట్ పెయిన్ఫుల్ ఫర్ ఆస్ట్రేలియా సే ఎన్వై. సో కెనడా భారత విభేదాలు ఆస్ట్రేలియాకు బాధాకరమని రాయబారి చెప్పారు. పాయింట్ నెంబర్ 1, ది ఆన్గోయింగ్ రిఫ్ట్ బిట్వీన్ కెనడా అండ్ ఇండియా is described as a painful by Australia. So point number 2, the Australia has strong ties with both Canada and India, making the rift a matter of concern. సో కెనడా మరియు భారతదేశం రెండింటితో ఆస్ట్రేలియా బలమైన సంబంధాలు కలిగి ఉంది. సో ఈ చీలిక ఆందోళన కలిగించే విషయం. So despite the discomfort, the Australian High Commissioner to India, Philip Green, emphasized that this issue will not negatively impact bilateral relations. అయితే ఈ అసౌకర్యం ఉన్నప్పటికీ ఈ సమస్య ద్వైపాక్షిక సంబంధాలను ప్రతికూలంగా ప్రభావితం చేయదని భారతదేశంలోని ఆస్ట్రేలియా హై కమిషనర్ ఫిలిప్ గ్రీన్స్ నొక్కి చెప్పారు. సో పాయింట్ నెంబర్ 4, ది కన్వర్జేషన్ అండ్ డిస్కషన్ రిలేటెడ్ టు ది రిఫ్ట్ బిట్వీన్ ఇండియా అండ్ కెనడా విల్ రిమైన్ కాన్ఫిడెన్షియల్ బిట్వీన్ ది డిప్లొమాటిక్ అఫీషియల్స్. అయితే భారతదేశం మరియు కెనడా మధ్య విభేదాలను సంబంధించిన సంభాషణలు మరియు చర్చలు దౌత్య అధికారుల మధ్య గోప్యంగా ఉంటాయి. So that's a wrap for today's The Hindu News Analysis. I hope you found this video informative and thought-provoking. If you did, please give us a thumbs up and consider subscribing to our channel for more daily news updates. So don't forget to hit that notification bell so you never miss out the latest news analysis. So stay informed, stay engaged and stay curious. Until then, I am Ramanjanalu signing off. Jai Hind.